కామ్రేడ్ వైదాడ లచ్చన్న ధర్మారం సాంస్కృతిక సేవా కేంద్రం నూతన భవనం ప్రారంభం. గ్రేటర్ విశాఖ 58వ వార్డు గుల్లల పాలెంలో కామ్రేడ్ వైదాడ లచ్చన్న ధర్మారం సాంస్కృతిక సేవా కేంద్రం నూతన భవనాన్ని వైదాడ లచ్చన్న ధర్మారం ట్రస్ట్ చైర్మన్ ఎం. జగ్గు నాయుడు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాధవి వై. సత్యవతి బి. పద్మ, గుల్లల పాలెం 5వ సీనియర్ నాయకురాలు కారాడ పాలమ్మ చేతుల మీదుగా మహిళా సంఘం భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ భవనములో కుట్టుమిషన్ కేంద్రాన్ని ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నంబర్ శ్రీనాథ్ విసిసి కోఆర్డినేటర్ రమాప్రభ బి. మమత విమల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ పతాకాన్ని గుల్లలపాలెం 5వ సీనియర్ నాయకురాలు కారాడ పాలమ్మ ఎగురవేశారు. బిల్డింగు, పెయింటింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంట్ కార్మికులు నూతన భవనానికి శ్రమ ద్వారా సహాయం చేశారు. వారందరికీ ట్రస్ట్, సిఐటియు 5వ సంఘాల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ భవనాన్ని కుట్టుమిషన్ కేంద్రం, విసిసి ట్యూషన్ సెంటర్గా కంటిన్యూగా నడపాలన్నారు. 5వ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఆర్.ఎన్. మాధవి వై. సత్యవతి మాట్లాడుతూ 5వ సంఘం వ్యవస్థాపకులు ఒకరైన ధర్మారం ఊరూరు తిరిగి సంఘాల పెట్టి మహిళల హక్కుల పోరాడారా. ఆమె గుల్లల పాలెంలో గర్భిణీ మహిళలకు పురుడు పోసి మహిళలకు అండగా నిలిచింది. ధర్మారం జిల్లా వ్యాప్తంగా తయారు చేశారన్నారు. ఈరోజు భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంగా ఉందని, అమ్మ ఆశయ సాధనలో 5వ సంఘాన్ని బలోపాతం చేయాలని 5వ మల్కాపురం జోన్ కార్యదర్శి ఆర్. విమల మాట్లాడుతూ గుల్లల పాలెం మహిళా సంఘం కమిటీ భవన నిర్మాణం కోసం ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకునేందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుల్లపాలెం ప్రజలకు, 5వ జిల్లా కమిటీకి, గ్రామ పెద్దలకు, సేటియు నాయకులకు అభినందనలు తెలిపారు. భవనం ప్రారంభోత్సవం సందర్భముగా మహిళలకు, పిల్లలకు ఆటలు నిర్వహించారు. ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు దేశభక్తి అభ్యుదయ గేయాలు, జానపద నృత్యాలు, గుల్లల పాలెం మహిళలు కోలాటం ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ భవనం ప్రారంభోత్సవంలో విసిసి వ్యవస్థాపకురాలు కె. రమాప్రభ, సేటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణమూర్తి, జోన్ నాయకులు పి. పైడిరాజు, ప్రజానాట్యమండలి జోన్ కార్యదర్శి పి. లెనిన్, అరుణ, రాణి, అనిత, చాతుర్య, 5వ గుల్లలపాలెం కమిటీ నిర్మలా, కృష్ణవేణి, అరుణ, పులపాల పోలమ్మ, గిరిజ, తిరుమల, ఈశ్వరమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.